బ్రేకింగ్ న్యూస్. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలి అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి, ప్రస్తుత సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కూడా ఉన్నారు. విడివిడిగా క్వాష్ పిటిషన్లు హైకోర్టులో మూవ్ చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ నడుస్తోంది. పిటిషన్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఉండగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి స్వయంగా వాదనలు వినిపిస్తున్నారు. కమిషన్ విచారణ విధానం, నివేదికలోని అంశాలపై పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలపై ఘోష్ కమిషన్ ఇప్పటికే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్న తరుణంలో నేతలు కోర్టును ఆశ్రయించడం రాజకీయంగా, న్యాయపరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలి అంటూ కోర్టుకు వెళ్లిన వారి వాదనలో ఎటువంటి మెరిట్స్ ఉన్నాయి? దీని గురించి ఎటువంటి చర్చ జరుగుతోంది? గత ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగాయి, అవినీతి కూడా జరిగిందని చెప్పేసి కూడా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నివేదికను తెప్పించుకోవడం జరిగింది. కమిషన్ 2024లో ఏర్పాటు చేశారు. మొత్తం 100 మంది సాక్షులను విచారించి క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత జస్టిస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఆ నివేదికలో భారీ అవకతవకలు జరిగాయి, అనేక తప్పులు గుర్తించడం జరిగింది. ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం అంటే ఎలాంటి ప్లాన్ లేకుండానే అప్రూవల్ కాకముందే దాదాపు 89,000 కోట్ల పనులు జరిగిపోయాయని చెప్పేసి కూడా, డిజైన్ లేకుండానే 89,000 కోట్ల పనులు జరిగాయని చెప్పేసి కూడా కమిషన్ గుర్తించడం జరిగింది. అందులో ముఖ్యమంత్రి, మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావే కీలక పాత్ర పోషించారు. పాలనపరటువంటి నిర్ణయాలు కూడా వాళ్ళే తీసుకొని సొంతంగా నిర్ణయాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటిని ఏవి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం జరగడం వల్లనే మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక పియర్ కుంగిపోయి ప్రాజెక్టుకి నష్టం చేకూరిందని చెప్పేసి కూడా కమిషన్ గుర్తించింది. అంతేకాకుండా కమిషన్ విచారించిన సందర్భంలో హరీష్ రావు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఆయన విచారణకు హాజరయ్యాడు, కొన్ని డాక్యుమెంట్లను కూడా అందించాడు. పూర్తిగా చట్ట ప్రకారమే కమిషన్ విచారణ చేసి పూర్తి నివేదికను అందించడం జరిగింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత ఈ కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే నివేదికను తీసుకోవడం జరిగింది. ఆ నివేదికలో గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయి కాళేశ్వరం ప్రాజెక్టులో అని చెప్పేసి కూడా గుర్తించి మొత్తం ఆ కమిషన్ ఆధారంగానే నిర్ణయం కాకుండా సిబిఐ విచారణ జరిపించి ఆ సిబిఐ విచారణ తర్వాత ఎవరైతే బాధ్యులురో వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కోర్టుకు అంటే క్వాష్ చేసి నివేదికను రద్దు చేయాలని రావడంలో అసలు దీనికి సంబంధించి మెరిటే లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కర్త కర్మ క్రియ అంతా కూడా కేసీఆర్ వహించాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది. మంత్రి మండలి భేటీ కూడా జరగకుండానే నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి కూడా కమిషన్ గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని కూడా వాళ్ళే పెంచి కాంట్రాక్టర్కు చెల్లించడం జరిగింది. నాణ్యత పాటించకపోవడం, అంతేకాకుండా మెయింటెనెన్స్ ఎక్కువ బ్యారేజీల నిర్మాణం అయిన తర్వాత సరైన మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని చెప్పేసి కూడా కమిషన్ గుర్తించడం జరిగింది. కాబట్టి కమిషన్ నివేదిక ఆధారంగా ఇప్పుడు సిబిఐకి మేము ఈ నివేదికను అంతా పంపించాం కాబట్టి సిబిఐ విచారణ తర్వాతనే చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఎవరిపైన ఎలాంటి చర్యలకు కూడా సిద్ధం కాలేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం హైకోర్టుకు నిన్న తెలపడం జరిగింది. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా మరొకసారి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. వాదన తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా సురేష్, రద్దు చెయ్యాలి అని ప్రే చేయటానికి వేటిని బలంగా చూపిస్తున్నారు? పిసి ఘోష్ కమిషన్ నివేదికలో ఏ అంశాలను బలంగా చూపిస్తున్నారు? అంటే ఇలా ఒకటే సెక్షన్ 8B అనేది మెన్షన్ చేయలేదు. దాని ప్రకారం మాకు నోటీసులు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇది చెల్లదు అని చెప్పేసి కూడా హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళంతా కూడా పిటిషన్లో పేర్కొన్నారు.
సెక్షన్ 8B అనేది ఒకటి మాత్రమే ఇవ్వలేదు, కానీ మెన్షన్ చేయలేదు వాళ్ళకి ఇచ్చిన నోటీసులో. కానీ చట్ట ప్రకారమే వారికి నోటీసులు ఇచ్చి వారితోని రిప్లై తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా నిన్న వాదనలు వినిపిస్తూ కోర్టుకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఒక సెక్షన్ 8Bని అడ్డం పెట్టుకొని నివేదికనే కొట్టేయాలనేయడం సరైన పద్ధతి కాదు, సరైనది కాదు అని చెప్పేసి కూడా అడ్వకేట్స్ వాదనలు వినిపించడం జరిగింది. ఇంకా ఈరోజు వాదనలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇప్పటికే హరీష్ రావు, కేసీఆర్, స్మితా సబర్వాల్, ఎస్కే జోష్ వీరికి సంబంధించిన వాదనలు ఇప్పటికే హైకోర్టు విన్నది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వాదనలు నిన్న నుంచి వింటుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వ తరపు వాదనలే వింటుంది కాబట్టి ఈ సుదర్శన్ రెడ్డి వాదనల తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ కమిషన్కి సంబంధించి ఎవరిపైన రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అరెస్టులు కూడా జరగలేదు. ఆ రిపోర్టుని అంతా కూడా సిబిఐకి అందించాము, సిబిఐ విచారణ జరిపి సిబిఐ నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు కూడా ఎలాంటి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోలేదు. అప్పుడే వీరు కోర్టుకు వచ్చారని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ కూడా కోర్టుకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్లో జరిగినటువంటి ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి కావచ్చు, ప్రాజెక్టు వ్యయాన్ని పెంచడం, కేసీఆర్ ఎలాంటి నిబంధనలు పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇంత భారీ నష్టం జరిగింది. ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అయిందని చెప్పేసి కూడా వాదనలు వినిపిస్తున్నారు. కాబట్టి అక్కడ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. విచారణ జరిపి బాధ్యులు ఎవరో వారిపైన మాత్రమే చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం వాదనలు వినిపించింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. డివిజన్ బెంచ్లోనే వాదనలు వినిపిస్తున్నారు. కాబట్టి హైకోర్టు కమిషన్ని రద్దు చేస్తుందా లేదంటే సిబిఐ విచారణ తర్వాత చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తుందా అనేది కూడా మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది న్యాయపరంగా చట్ట ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండానే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. పూర్తి స్థాయిలో 100 మంది సాక్షులను అంటే క్షేత్ర స్థాయిలో కూడా పర్యటించి బ్యారేజ్లను పర్యటించడం కావచ్చు, అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే కమిషన్ నివేదిక అందించింది. ఆ నివేదికను సిబిఐకి ఇప్పుడు పంపించామని చెప్పేసి కూడా ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది. రైట్ సురేష్, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలి అంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ప్రస్తుతం వాదన జరుగుతుంది. ఇంతకుముందు మనం చూసాం బీఆర్ఎస్ ఈ కమిషన్ రిపోర్ట్ను పిసి ఘోష్ కాదు పిసిసి రిపోర్ట్ అని మాట్లాడుతూ ఉండేవారు. అంతేకాదు పరిధి దాటి కమిషన్ వ్యవహరించింది అంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. చూద్దాం కోర్టులో ఎటువంటి తీర్పు వస్తుంది.